హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సండే అని దమ్ బిర్యానీ చేశానండి. వెజ్ దమ్ బిర్యానీ. సో ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని వెడల్పాటి కడాయి తీసుకోవాలండి. ఒక గిన్నె అయినా పర్లేదు తీసుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించండి. పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. తర్వాత మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ వేయండి. క్యారెట్, బీన్స్, ఆలు, క్యాలీఫ్లవర్ వేసుకోండి. నేను క్యాలీఫ్లవర్, ఆలు వేస్తున్నాను. సో ఆలు డైరెక్ట్గా వేయొచ్చు. క్యాలీఫ్లవర్ కొంచెం ఉడికించుకోవాలి. 70% ఉడికించుకొని ఇందులో వేయాలి. అప్పుడు త్వరగా కుక్ అయిపోతుంది మనకి. సో అవి రెండు కలిపేసి పక్కన అలానే ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకొని 2 గ్లాసెస్ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి 1 అవర్. అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది రైస్. సో నెక్స్ట్ ఇందులో కారం, ఉప్పు వేసి కలుపుకోండి మనకు తగినంత. ఆల్రెడీ మనం రైస్లో కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇందులో కొంచెమే వేయాలండి. ముక్కలకు సరిపోయేలాగా వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకోండి. పక్కన స్టవ్ మీద 1 అవర్ తర్వాత స్టవ్ మీద రైస్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. అలానే సాహి బిర్యానీ మసాలా ఉంటుందండి. అది వేస్తే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. సో అది వేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో హాఫ్ వేస్తున్నానండి మసాలా ప్యాకెట్లోది. టేస్ట్ బాగుంటుంది వేస్తే. సో అది వేసుకొని మంచిగా ముక్కలకి మొత్తం పట్టుకునేలాగా వేసుకోవాలి, కలుపుకోవాలి. అలానే పెరుగు కూడా 1 కప్ పెరుగు తీసుకొని పెరుగు కూడా యాడ్ చేయండి. పెరుగు వేసుకొని మంచిగా మొత్తం కలిపేసి మూత పెట్టుకోండి. అలానే పక్కన రైస్ పెట్టాం కదా, అందులో ఆకు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇంకా దాల్చిన చెక్క అవన్నీ వేసి, నేను మిల్ మేకర్ కూడా వేసానండి అందులో, చూపిస్తాను. అవన్నీ వేసి 70% కుక్ చేసుకోవాలండి. సో పెరిగేసాక మూత పెట్టేసుకున్నాను. ఇదిగోండి చూడండి, రైస్ కుక్ అవుతుంది. 70% కుక్ అయితే చాలండి. ఇది ఒకసారి 5 to 10 మినిట్స్ మగ్గించుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. ఆనియన్స్ కూడా వేయించుకోవచ్చండి. ఫస్ట్ నేను వేయలేదు ఎందుకంటే మా పిల్లలు తినరు. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు. పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్. సో రైస్ ఉడికిందండి 70%. ఇప్పుడు రైస్ అంతా అందులో వేద్దాం. లేయర్స్ కింద వేయాలండి, అప్పుడు మనకు బాగా వస్తుంది బిర్యానీ. ఇలా వేసేసి మంచిగా మొత్తం వేసేసి మూత పెట్టుకోవాలండి. మనకు గాలి పోవద్దు అందులోకి.
కొంచెం నెయ్యిని యాడ్ చేయాలి దానిపైన రైస్ వేసాక. నెక్స్ట్ బరువు పెట్టుకుంటే మనకు గాలి పోకుండా ఉంటుంది, మంచి కుక్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఫైనల్గా ఫుడ్ కలర్ వేసానండి, వాటర్లో కలుపుకొని ఫుడ్ కలర్ వేసాను. పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయొచ్చు, కొత్తిమీర అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ వేయలేదండి, మా పిల్లలు తినరని. సో అలా వేసి ఓ 5 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి. నేను తింటే ఫస్ట్